కొరుట్ల బహిరంగ సభలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధిని ఎవరూ చేయలేదని ఆ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగస్రావుని తీవ్రంగా ఖండించారు. జగిత్యాల జేఎన్టీయూ కళాశాల తెచ్చిన అని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి తన స్వలాభం కోసం కొండగట్టు సమీపంలో గుట్టల మధ్య తన భూమికి సమీపంలో కళాశాల ఏర్పాటు చేశారని అన్నారు. విద్యార్థులు అక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని, రాత్రులు కిలోమీటర్ దూరం ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఉందని, కళాశాల ఏర్పాటు చేస్తే రోడ్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కళాశాల సమీపంలో ఉన్న మీ స్థలంలోనే కదా కేంద్ర నిధులు కోటి తీసుకొని మీరు గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు. పొలాస ఫామ్లో మీరు రాజకీయాలకు రాకముందే అక్కడ పరిశోధన స్థానం ఉందని, ఎన్డీఏ హయాంలోనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వచ్చిందని, దానికి అనుబంధంగానే బీఎస్ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేస్తారని, ఇందులో మీరు చేసింది ఏముందని ప్రశ్నించారు. మామిడి మార్కెట్ ఏర్పాటు చేసిన అని చెప్తున్న మీరు ఢిల్లీ డేగలు మామిడి రైతులకు అన్నిటికీ కారణమైనప్పుడు మీరేం చేశారని, రైతులు నష్టపోవడానికి కారణం మీరేనని అన్నారు. రాజీవ్ రహదారి కరీంనగర్ వరకు వచ్చింది కానీ జగిత్యాలకు మీ సొంత నియోజకవర్గానికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి, మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. నేను మీ భోగశ్రావణి. నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి సభ కొరుట్లలో, అందులో జీవన్ రెడ్డి అంకుల్ గారు నేను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు, అంటే తాను చేసినట్టు చెప్పుకుంటున్నటువంటి పనులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయంటే ఒక్కసారి వారి మాటల్లోనే వారు ఏం చెప్తున్నారో విందాం. యావత్ ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రం ఏర్పాటు చేసినని చెప్పండి. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పండి. ఆమె పెద్ద రత్నాకర్ గారి చొరవతో నిండుతుందా కోట్ల కేంద్రంగా పశువైద్య కళాశాల ఏర్పాటు చేద్దామని చెప్పండి. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ లో కరీంనగర్ రాజ్యాంగ రహదారి నేను ఆరోగ్య మంత్రిగా వచ్చిన అవకాశాన్ని ఏదిస్తుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు వస్తే 2.5 గంటలు కరీంనగర్ నుండి హైదరాబాద్ ఉండే విధంగా రోడ్డు నిర్మాణం చేసి జీవన్ రెడ్డి అని చెప్పంటారు. ఆశ్చర్యమే చెప్పంటున్నాను. జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరేమన్నారు, జేఎన్టీయూ తీసుకొచ్చిన అన్నారు. నిజంగా మీకు తీసుకొచ్చిన వాళ్ళైతే తీసుకొచ్చి ఈతేళ్ళ నడిగొడ్డులో పెట్టాలి, అందరికి ఉపయోగకరంగా ఉండేది. కానీ దాన్ని తీసుకెళ్లి ఎక్కడో కొండగట్టు గుట్టలలో పుట్టలలో పెట్టిండ్రు. విద్యార్థినులు మరీ ముఖ్యంగా విద్యార్థినులు దిగాలంటే దొంగల మర్రి దగ్గర దిగి కిలోమీటర్లు ఆ గుట్టలలో వెళ్లాల్సిన పరిస్థితి, కనీస రవాణా సౌకర్యంగా కూడా లేని పరిస్థితి. ఎందుకు అక్కడ పెట్టిండ్రు నేను చెప్పాలా? దానికి కూతవేట దూరంలోనే మీ సొంత భూములు ఉన్నాయి కాబట్టి. నిజమా కాదా? సొంత నియోజకవర్గమైన జగిత్యాల వరకు ఎందుకు విస్తరించలేదు మీరు ఐఎన్బి మినిస్టర్ గా ఉండి? అది అష్ట వంకర్లతో, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా 100కు పైగా కరుస్తుండి, హైయెస్ట్ ఎక్కడయ్యా భారతదేశంలో యాక్సిడెంట్లు జరిగినాయంటే అదిగా రాజీవ్ రహదారి మీదని కాదంటారా? అడ్డదిడ్డంగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి. ఇంకొకటి, మీకు చెప్పుకోవాలనిపించలేదో లేకపోతే కనీసం చెప్పుకోవడానికి కూడా సరిగా ఏర్పాటు చేయలేదో నాకు అర్థం కాదు, కానీ 10వ తరగతి చదువుకొని ఉన్నటువంటి విద్యార్థినులు వృత్తి విద్యా కోర్సుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ నాక్ సెంటర్ అక్కడెక్కడో తీసుకెళ్లి గుట్టలలో పెట్టిండ్రు. దానికి పోవాలంటే రోడ్డు మీద నుంచి 3-4 కిలోమీటర్ల లోపలికి నడవాలి, కనీసం దారి కూడా సరిగా లేని పరిస్థితి. ఇది మీరు చేసింది, మీరు చేసిన ఘనకార్యాలన్నీ. మీతో పాటు పోటీ చేసేటటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారు గల్లెగరేసి నేను జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ పార్లమెంట్ కి తీసుకొని వచ్చినా అని చెప్తా ఉన్నారు. కనీసం మీకు ఒక్కటన్నా ఉందా మీరు చెప్పుకోవడానికి? మీరు చేసినటువంటి సిగ్నేచర్ ప్రాజెక్ట్ చెప్పండి జీవన్ రెడ్డి అంకుల్ గారు. కనీసం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఒక స్కూల్ తిరిగిండ్రా, ఒక కాలేజీ తిరిగిండ్రా? కనీసం మీ సొంత నియోజకవర్గంలో, అంతేందుకు మీ సొంత నియోజకవర్గంలోనే ఉద్యోగాలు వస్తలేవని పోరాటాలు చేసిండ్రా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? సొంత నియోజకవర్గానికే మీరు చేయలేని వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా ఏం చేస్తారు? దయచేసి ఒకటే, నేను జీవన్ రెడ్డి అంకుల్ గారి మీద చేసినవి విమర్శలు కాదు, ఆరోపణలు కాదు, వాస్తవాలు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇదంతా కూడా గమనించగలరు, ఆలోచించగలరు.